ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఇంట్లో ఉన్న పూజా మందిరాన్ని ఏ రోజున ఏ విధంగా శుభ్రం చేస్తే మంచిది? ముందుగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీరు తెలుసుకోండి, 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. చాలామందికి కలిగే ప్రశ్న, ఇంట్లో పూజా మందిరాన్ని ఏ రోజుల్లో శుభ్రం చేస్తే మంచిది, ఏ విధంగా ఏ నియమాలతో శుభ్రం చేస్తే మంచిది? ప్రప్రథమంగా పూజా మందిరము ఏ రోజున శుభ్రం చేస్తే మంచిదో తెలుసుకుందాం. పూజా మందిరాన్ని శుభ్రం చేయడానికి 7 నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటో ముందుగా తెలుసుకుందాం. మొదటిది, శనివారం రోజున దేవుడి గది ఎప్పుడూ కూడా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా గురువారము, శనివారము, ఆదివారము పూజా మందిరాన్ని శుభ్రం చేయడానికి ఉత్తమమైన రోజులు. మరి చేయకూడని రోజులు ఏమిటి? శుక్రవారం రోజు, మంగళవారం రోజు పూజా గదిని శుభ్రం చేయరాదు. అదేవిధంగా అమావాస్య రోజు కూడా పూజా గదిని శుభ్రం చేయకూడదు. శుక్రవారం రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేస్తే కనుక లక్ష్మీదేవికి మరియు కుబేరుడికి ప్రీతికరమైన రోజు కావున ఆ రోజున శుభ్రం చేయడం అంత మంచిది కాదు. లక్ష్మీదేవిని మనం బయటికి పంపించేస్తున్నాము అని అర్థం. అదేవిధంగా రాత్రి వేళల్లో సూర్యాస్తమం అయిన తర్వాత లేదా రాత్రిపూట పూజా గదిని శుభ్రం చేయడం, ఇల్లు ఊడవడం ఇలాంటివన్నీ కూడా చేయరాదు. అదేవిధంగా అమావాస్య రోజున కూడా పూజా గదిని శుభ్రపరచడం అశుభం కావున అదేవిధంగా మంగళవారం కూడా శుభ్రం చేయరాదు. ఇప్పుడు నియమాలు ఏమిటి? చాలామంది పండగలకు లేదా ప్రత్యేకమైన పూజా సందర్భాల్లో పూజా గదిని శుభ్రం చేయడం చాలా ఉత్తమమైన రోజు. రెండవది, దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలంతో లేదా పసుపు నీళ్ళు లేదా గోమూత్రంతో ప్రోక్షణ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం వారికి కలుగుతుంది. మూడో నియమం, దేవునికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి. ఇది అందరికీ తెలిసిందే, లేకపోతే అది అసంపూర్ణంగా అవుతుంది. దేవుని గదిలో పాటు దీపానికి కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి. ఆ దీపకుందులు ఏవైతే ఉంటాయో అవి కూడా నిత్యము శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఒకరోజు శుభ్రం చేస్తే దాన్ని మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు శుభ్రం చేయకుండా ఉంచుతారు. మరి కొన్ని సందర్భాల్లో సమయం అనుకూలత లేనప్పుడు లేదా సమయం లేకపోయినప్పుడు కూడా ఒక అరగంట ముందు దానికోసం సమయం కేటాయించుకుంటే మంచిది. నాలుగవది, శనివారం రోజున దేవుని గదిలో శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి రోజు శుభ్రం చేస్తే కనుక లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఐదవది, పూజా గది శుభ్రం చేసే సమయంలో విగ్రహాలు నేలపై పెట్టడం అంత మంచిది కాదు. కావున విగ్రహాలని శుభ్రం చేసిన తర్వాత ఆ ప్రదేశంలో తెల్లటి వస్త్రాన్ని పెట్టి ఆ వస్త్రం పైన ఆ ప్రతిమల్ని పెట్టాలి. ఆరవ సూత్రము, దేవుని గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపులు మూసివేయాలి. పూజ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత వెంటనే పూజా గదిని తలుపులు వేసి ఉంచేయాలి. ఏడవది, దేవునికి పూజ చేసేటప్పుడు కర్పూరం ఖచ్చితంగా వాడాలి. అందుకే భగవంతుడికి విగ్రహాలకి అభిషేకం చేసేటప్పుడు సుగంధ తీర్థం పొడి అని ఉంటుంది. అది యాలకులు, పచ్చకర్పూరం, లవంగాలు, అలాగే జాపత్రి ఇవన్నీ కూడా కలిపిన సుగంధము పొడి. ఆ సుగంధం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. కావున కర్పూరము ఖచ్చితంగా పూజా గదిలో ఉండాలి. అదేవిధంగా ప్రాథమికంగా పూజా గదిలో ఏ సామాన్లు ఉండాలి, ఎటువంటి సామాగ్రి ఉండాలి ఖచ్చితంగా అంటే దేవుడి గదిలో ఖచ్చితంగా గంట, శంఖము, కర్పూరము, పీఠము, ఆసనము,
జపమాల, శుభ్రమైన నీరు, గంగాజలము, గోమూత్రము, దేవుని పటాలు, దీపారాధన, నిత్యము పుష్పముతో అర్చన, పసుపు, కుంకుమ, నూనె ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూజా గదిలో ఉండాలి. కావున దేవునికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడితే ఏమిటి ఫలితం? కర్పూరం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయి. అందుకే భగవంతుడికి కర్పూర హారతిని మాత్రమే ఇస్తారు. కర్పూరం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగి చక్కని వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఆ కర్పూరం. ఇంకా విశేషంగా పచ్చ కర్పూరంతో హారతిస్తే ఇంకా మంచిది. కావున కర్పూరం అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా కర్పూరాన్ని 4 మూలల 8 మూలల 8 దిక్కుల మూలల వేస్తే చక్కగా సుగంధము ఉంటుంది, ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. కావున ఇదండి పూజా గదిలో పూజా సామాగ్రి ఎప్పుడు శుభ్రం చేయాలి, ఏ విధంగా నియమాలు ఆచరించాలి అనేది తెలుసుకున్నారు కదా. మరి ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా దేవుని గదిలో పూజ చేసిన తర్వాత తలుపులు వెంటనే ఎందుకు మూసివేయాలో తెలిస్తే కామెంట్లో తెలపండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము నా ఛానల్ని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు. మరొక వీడియోలో ఒక చక్కని అంశంతో మీ ముందుకి వస్తాను. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.